హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే మండే రోజు లాగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ నుండి ఇదైతే ఇంటి ముందు రోజ్ చెట్టు ఎన్ని రోజ్ పూలు పూసిందో చాలా బాగున్నాయి. సెంటు గులాబీలు అంటారు. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ వెదర్ కూడా చాలా బాగుంది. చూడండి ఎంత స్నో పడుతుందో. మొత్తం చుట్టూ మంచు పడుతుంది అసలు ఊర్లో. ఇదైతే నేను పైకి ఎక్కాను డాబా మీదకి. నిన్న చూపించా కదా జామ చెట్టుకి చాలా జామకాయలు ఉన్నాయని. పక్క ఇంట్లో చెట్టుది. మొత్తానికైతే జామకాయలన్నీ మా ఇంటికి వచ్చినాయి. మేమే తినేసాం. ఇంకా చుట్టూ వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది. బ్రష్ చేస్తూ ఇదంతా వీడియో తీస్తున్నాను నేను. చాలా బాగుంది. ఇంకా బ్రష్ చేయగానే మేము వెళ్ళి ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి రెడీ అయిపోయి పొద్దున్నే ఇంకా టిఫిన్ వద్దు, మధ్యలో లేట్ అవుద్ది, ఆకలి వద్దు అని చెప్పేసి అన్నమే తింటున్నాము. కొంతమంది ఏమో నైట్ చేసిన బిర్యానీ మిగిలితే అది తింటున్నారు. కొంతమంది ఏమో చికెన్ వేసుకొని తింటున్నారు. ఇంకా మండే కదా, మనం అన్నీ కుదరవు. సో బెండకాయ ఫ్రై చేసుకొని తింటున్నాను. ఇంకా ఖమ్మం వెళ్దామని స్టార్ట్ అయినాం మేమైతే. మా అన్నయ్య కారు తీస్తున్నాడు. మా వారు ఎక్కారు. మా పెద్దనాన్న నించొని చూస్తున్నారు. మా అమ్మ మేము ఎప్పుడెప్పుడు ఎక్కాలా, ఎప్పుడెప్పుడు నా కొడుకు ఇంటికి వెళ్ళాలా అని చూస్తుంది. మా పెద్ద మామయ్య ఇంటికి మొత్తానికైతే కారు తీస్తున్నారు. కానీ వాళ్ళని వదిలేసి వస్తుంటే చాలా బాధగా, ఏదో పోగొట్టుకుంటున్నట్టు వెళ్తీగా అనిపించింది. ఇంకా మా పెద్దమ్మ అయితే బయటికి చెప్పలేక, లోపల దాచుకోలేక బాధగా చూస్తుంది ఇలా దీనంగా ఏదో. మా పెద్దనాన్న అయితే బాయ్ చెప్పి అక్కడే నించున్నాడు. ఇంకా మా పెద్దమ్మ వెళ్ళలేక వెళ్తుంది అనమాట. బాయ్ చెప్తూ కారుకి ఎదురొచ్చి వెనకాల నుండి వెళ్తుంది. చూస్తూ వెనక్కే చూస్తుంది మేము కనిపించేంత వరకు. ఇంకా ఇది వస్తుంటే దారిలో ఖమ్మం పక్కన పిండిపోల దగ్గర మా మామయ్య వాళ్ళు ఉంటారు, గ్రానైట్ ఫ్యాక్టరీలో. ఇంకా వాళ్ళ దగ్గర ఆగి అమ్మమ్మని అక్కడ దింపేసి, అమ్మమ్మ లగేజ్ వాళ్ళకి కొన్ని సామాను ఉంటే దింపేసాము. ఇదైతే వాళ్ళు ఉండే అది ఫ్యాక్టరీ. ఆ పక్కనే వాళ్ళు ఉండే ఇల్లు ఉంటుంది. మా మరదలు అయితే నిమ్మకాయల కోసం వెతుకుతుంది. ఎందుకంటే వామిటింగ్స్ అవుతున్నాయి కారు ఎక్కినప్పటి నుంచి. ఇంకా మా మామయ్య కాసేపు ఉండమని లేక 10 మినిట్సే ఉండి బయలుదేరాము. బాయ్ చెప్పారు వాళ్ళు. ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పి బయలుదేరాము. ఇంకా ఖమ్మం వెళ్ళి ఖమ్మంలో పని చేసుకొని వచ్చేటప్పటికి లంచ్ టైం అయింది. చాలా ఆకలేసింది. భవానీ మెస్లో పార్సిల్ తీసుకొని అయితే కారు ఎక్కి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా ఖమ్మం నుంచి సూర్యాపేట వరకు రోడ్డు అయితే చాలా సాఫ్ట్గా ఉండింది. కానీ సూర్యాపేట దాటినాక మాత్రం రోడ్డు అస్సలు బాగాలేదు. ఇది సూర్యాపేట హైవేలోనే, ఖమ్మం నుంచి సూర్యాపేట హైవే. చాలా బాగుంది. వాతావరణం అయితే పచ్చని పొలాలతో, ఎండ లేదు, చాలా కూల్గా ఉండింది వెదర్ అయితే. ఇంకా సూర్యాపేట దాటిన తర్వాత నకరికల్ వచ్చే ముందు ఇంకా ఆ పక్కన ప్లేస్ చాలా బాగుండే. అక్కడ చెట్టు కింద కారు ఆపుకొని లంచ్ అయితే చేసేసాము. ఆ పక్కన ఫ్లాట్ ఫర్ సేల్ అని ఉంటే మా వారికి చూపించి ఆ ఫ్లాట్ కొందామా అని చెప్తే, మనకి ఆ ఫ్లాట్ కొనడం కాదు కదా, దానికి తలిగించిన గేటు కూడా కొనలేము ఇప్పుడున్న సిచ్యువేషన్లో అన్నారు. కొంచెం బాగాలేదు మా సిచ్యువేషన్. అందుకనే ఇంకా మొత్తానికి తినేసి అయితే స్టార్ట్ అయ్యాను. మా అన్నయ్యని కొంచెం బోర్ కొడుతుంది, పాటలు పెట్టరా అంటే, మా కాలం కాదు, మా తాతల కాలం కాదు, వాళ్ళ తాతల కాలం లాంటి పాటలు అయితే పెట్టాడు. ఇంకా ఆ పాటలకి నాకు నిద్రే వచ్చేసింది. నేను నిద్రపోయాను. వాడు కొంచెం మా అన్నయ్య మా వారు మాట్లాడుతూ కార్ డ్రైవింగ్ చేశాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.